వస్తున్నాను అమ్మగారు. సోదోయమ్మ సోది సోది చెబుతానమ్మ సోది ఎరుగోయమ్మ ఎరుగ ఎరుగ చెబుతానమ్మ ఎరుగ. జరిగేది చెబుతాను జరగబోయేది చెబుతాను ఎవరు చెబుతాను. సోదోయమ్మ సోది సోది చెబుతానమ్మ సోది ఎరుగోయమ్మ ఎరుగ ఎరుగ చెబుతా. ఎవరికి చెప్పాలమ్మా సోది? తీసుకురండి అమ్మా బిడ్డని. ఇలాగా దండాలు మహారాజా, దండాలు మహారాణి. అమ్మ వచ్చిన వారు సాక్షాత్తు శ్రీనివాసుడే అలా సోది వేషంలో వచ్చారు. మన ఇంటికి అతిథి వస్తే ఎదురెళ్ళి తీసుకొస్తాం కదా, అలా చక్కగా ఎదురు వెళ్ళి సోది చెప్పడానికి మీరు ఎవరైనా కళ్యాణం పెట్టుకున్నప్పుడు ఎదురు వెళ్ళి స్వామివారిని చక్కగా ఆహ్వానిస్తూ తీసుకురావాలండి. వింజామర్ ఉంటే వీచుకుంటూ కూడా తీసుకురావచ్చు చక్కగాను, మంచిది. ఇప్పుడు పద్మావతి అమ్మవారిని తీసుకుని వస్తారండి. మరి పద్మావతి అమ్మవారి అంటే యువరాణి కదండి. మీరు చాలా పాత సినిమాలు చూస్తుంటారు కదా, యువరాణి కనుక 10 మంది చెలికత్తెలు ఉంటారు కదా, చక్కగా అలా చెలికత్తెలతోటి ఆవిడని తీసుకురావాలి. ఆవిడకి ఇష్టమైనది సోది చెప్పించుకోవడం. కానీ వచ్చి కూర్చున్న తర్వాత సోదమ్మ చెప్పినటువంటి వార్త విన్నాక అప్పుడు యువరాణి గారికి ఆనందం వస్తుంది. అమ్మ స్వామివారు పద్మావతి అమ్మవారితో ఆనాడు ఈ సోది చెప్పారంట. ఎలా చెప్పారో అది మనం విందాం చక్కగాను. ఆనాడు స్వామివారు పద్మావతి అమ్మవారు ఎదురుగా కూర్చుని వారిద్దరు చక్కగా కవ్వించుకుంటూ, స్వామివారికి తెలుసు నేను పద్మావతి ఇంటికి వచ్చానని, కానీ పద్మావతి అమ్మవారికి తెలియదు వచ్చిన సోది వేషంలో వచ్చింది స్వామివారి సంగతి. చక్కగా బాగుంటుందండి, అందరూ చూద్దామండి. సోది చెబుతానమ్మ సోది ఎరుగోయమ్మ ఎరుగ ఎరుగ చెబుతానమ్మ ఎరుగ జరిగేది చెబుతాను జరగబోయేది చెబుతాను ఎవరి మనసులో ఏమున్నదో ఇట్టే చెబుతాను.
ఏమిటి అమ్మాయి మూతి ముడిచి కూర్చున్నావు? ఏమిటి సంగతి? మా యువరాణి గారు వారం 10 రోజుల నుంచి ఏమీ తినడం లేదు, ఎవరితోటి మాట్లాడటం లేదు, ఆకలి లేరు, నిద్రపోదు. ఏమిటో చూసి చెప్పమ్మా సింగి. వంటిలో పుట్టిన నలత గురించి చెప్పమందువా, మనసులో పుట్టిన మమత గురించి చెప్పమందువా? ఏమిటే ఆ మమత? మూల దేవతలకు ముందుగా మొక్కుతున్నానే తల్లి, మంచి వాకులు ఎమ్మని అడుగుతున్నానే తల్లి. కంచిగా మాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు, మెజవాడ కనక దుర్గమ్మ పలుకు, బాదర సరస్వతీ దేవి పలుకు, ఆడవెల్లి కామాక్షమ్మ పలుకు, గ్రామ దేవత గంగారమ్మ పలుకు, పలుకోయమ్మ పలుకు. ఇనుకోవెకునా వివరము చెప్పెదా, జరిగేది అంతా ముందుగా చెప్పెదా. వ్యాధన్నది నీకు లేనే లేదు, మనసుకు పట్టిన ప్రేమ జబ్బు. శృంగారవనమన చూసిన పురుషుడు నీ మనసపుడే దోచినాడే తల్లి. 6 అడుగుల అందమైన వాడు నిన్నే చూడగ వచ్చినాడే తల్లి. ముల్లోకాలకు నారాయణుడు నీతో పరిణయమే కోరినాడే తల్లి. కొన్నాళ్ళుగా ఈ పిల్ల నీవు రాళ్ళతో కొట్టించి పంపినావు, నీ వలనే అతను బాధపడుచు నిన్నే తలచుచూ ఉన్నాడే తల్లి. ఆది దేవుడు అతడే కాదా, శ్రీనివాసునిగా వచ్చినాడే తల్లి. మీ పరిణయమే తప్పక జరుగు, మీ దిగులంతా తీరిపోవునే తల్లి. ఆకాశరాజుది జన్మే ధన్యం, ధరణీదేవిదే పుణ్యఫలము. నిక్కముగానే నిజమే చెబుతా, చెప్పిన వాకు తప్పదు ఎప్పుడు. ఇప్పుడొక సత్యము చెబుతా వినుడు, ఇంకొక కడియ తదుపరి చెటకు. యోగిని మాత ఒకరు వచ్చి పెండ్లి ముచ్చటాడెదరే తల్లి. అరమనసేక సరియే అనుడు, అంతా శుభమే జరుగును మీకు. మీ చింతలన్నీ తీరిపోవును, మీరు మీ రాజ్యమంతా చల్లంగా ఉండాలే తల్లి. నా మాట మాకు విశ్వాసం ఉంచండి తల్లి. నన్ను ఘనంగా పంపించండి తల్లి. ఏమిటే సింగి నువ్వు మాట్లాడేది? దారే పోయే వాడికి ఇచ్చి మా అమ్మాయి పెళ్లి చేయమంటావా? కళ్ళెర్ర చేసి కసుబుసుమన్నా కాగల కార్యాలు కాకపోవే తల్లి. నీ బిడ్డ వరించిన వాడు సామాన్యుడు కాదే, దొరలకే దొరవాడు దొరకని వాడు, ముల్లోకాలకు నారాయణుడు. ఇది నా మాట కాదే తల్లి, అంబ పలికిస్తూ ఉంది. మీకు అంతా శుభమే జరుగుతుంది. కళ్యాణమస్తు. సోదమ్మ చెప్పింది నిజమేనమ్మా? ఉద్యానవనంలో ఎవరినో చూసి మోహించినావంట? అని ఉద్యానవనంలో జరిగిన నాటి ఘట్టాన్ని చెప్పికి తెచ్చింది. ధరణీదేవి ఇదంతా విని ఆశ్చర్యపడింది. సోదెమ్మకు చేటలో రత్నాలు పోసి కొత్త చీర రవికల గుడ్డ ఇచ్చి సాగరంపింది. ఆ రాత్రి శ్రీనివాసుడు పద్మ
పద్మావతి కళలో కనిపించి నిన్నే వివాహం చేసుకుంటానని చెప్పి తన లీలను చూపించాడు. మరి ఆడమిల్లి గ్రామ వాస్తవ్యులంతా కూడా మీ గ్రామ మధ్యలో ఉన్న రామాలయం దగ్గర ఈ కళ్యాణం చేస్తున్నారండి. గోవిందా గోవిందా గోవిందా. అదిగో స్వాతికి అందరూ కూడా చప్పట్లతో ఆశీర్వదిస్తున్నారు. అవన్నీ కూడా శ్రీనివాసునికే చెందుతాయి, శ్రీనివాసునికే చెందుతాయి, శ్రీనివాసునికే చెందుతాయి.